కాన్ఫిడెన్స్ అవ్వండి. సో ఈ పరంగా మేడం ఇందాక స్టెప్ చేసుకోవాలని సేమ్ అదే స్టెప్స్ యూజ్ చేసి మీరు ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసేటప్పుడు కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోండి. కళ్ళలోకి వెళ్తే మళ్ళీ కళ్ళు మంట పెడతాయి. సరే కళ్ళు మూసుకోండి. కొద్దిగా ఫ్రీగా కూర్చోండి. మేడం ఇంట్లో ఫ్రీగా ఉన్నారు. ఎస్ కళ్ళు మూసుకో. మేడం మీ పేరేంటండి? మేడం ఒకసారి కనెక్ట్ చేసుకుని చూడండి. ఇట్లా చేసుకోండి. పైకి లైట్ లైట్ గా హ్యాండ్స్ ని తడి చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ మీ నోస్ పార్ట్ ఉంది కదా, మీ నోస్ కి సైడ్స్ ఇట్లా చేసుకోవాలి. ఇది నేను చేస్తున్నాను కాబట్టి ఇలా మీరు చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. అలాగే మీరు ఫింగర్స్ తోని ఇలా లిప్ పైన కిందన పై పోర్షన్ కింద పోర్షన్. సో అలానే హ్యాండ్స్ కి ఇలా చేస్తున్నాం కదా, మీరు చేసేటప్పుడు ఇట్లా జా లైన్ కి ఇలా చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ పరంగా చేసుకుని అలాగే కంటి దగ్గర కూడా నేను చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను, మీరు చేసేటప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. అంటే ఇలా అలానే ఇలా. ఓకే, అంటే మనం ఊపిరి చేసేటప్పుడు ఇలా చేస్తాము, మీరు సెల్ఫ్ చేసుకునేటప్పుడు ఆ పరంగా చేసుకోవచ్చు. మ్యామ్ చెప్పారు కదా ఎక్కువసేపు చేయాల్సిన పని లేదు, జస్ట్ ఒక కోసం అలానే ప్రొడక్ట్ ఎంత బాగా వర్క్ అవుతుందో చూపించడం కోసం మాత్రమే. కాబట్టి మేము జస్ట్ నార్మల్గా చేస్తున్నాము, అయినా కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది స్కిన్ అనేది. టెక్స్చర్ తెలుస్తుందండి, స్కిన్ మారుతుందా కలర్. ఇది మీకు ఏంటంటే ఓన్లీ మీ ఫేస్ అనే కాదు, యాంకిల్స్, నీస్, ఎల్బోస్ అంటే మనకి ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఓన్లీ షీట్స్ నుంచి గ్యాదర్ చేసినటువంటి ఆయిలే కాబట్టి మీరు కంప్లీట్గా దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమీ ఉండదండి. వాటర్తో వాష్ పేపర్ వాడుతుందని మీరు కూడా టిష్యూ పేపర్తో వైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో వాటర్తో వాష్ చేసుకోండి. ఓకే, పెట్టుకుంటారు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేస్తే మళ్ళీ సోప్ పెట్టకూడదు ఫేస్ మీద. ఓకేనా, ఏ ఫేస్ వాష్ పెట్టినా సరే మళ్ళీ సోప్ అనేది ఫేస్ పెట్టకూడదు కంప్లీట్ గా. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చాలా మంది రాంగ్ గా యూజ్ చేస్తున్నారు. ఈ ఆయిల్ ఇలా ఫేస్ మీద ఉండిపోతే మీరు ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం మీరు ఏ క్రీమ్స్ అప్లై చేసుకున్నా, ఈవెన్ ఎస్ఎఫ్ఐ అప్లై చేసుకున్నా కూడా మీకు పింపుల్ ఫామ్ అవుతుంది. సో ఏమంటున్నారంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత పింపుల్స్ వస్తున్నాయి అంటున్నారు. అక్కడ ప్రొడక్ట్ రాంగ్ కాదు, మీ అప్లికేషన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇప్పుడు నేను మ్యామ్ ఎలా అయితే క్లీన్ చేశాను, ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని లైట్ గా ఫేషియల్ చేసినప్పుడు ఎలా అయితే వాటర్ డిప్ చేస్తూ చేస్తామో ఆ ఆయిల్ అంతా కూడా మీకు లైట్ స్క్రబ్బింగ్ లాగా, అంటే ఇప్పుడు మనం నార్మల్ స్క్రబ్స్ ఏమైనా యూజ్ చేస్తే ఎక్కువ ఫోమ్ వస్తుంది, నురుగు వస్తుంది అన్నా కదా. మనకి ఎక్కువ నురుగు వస్తే అది బాగా ముదిరిపోయినట్టుగా మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఇందులో ఆయిల్ కాబట్టి అంత నురుగు రాదు, కానీ డర్ట్ అయితే మాత్రం క్లీన్ అవుతుంది. ఓకేనా. బాయ్స్ కి ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీకు జెల్ స్కిన్ ఎప్పుడు కూడా మందంగా ఉంటుంది ఆడవారి చర్మం కదా. సో కాబట్టి మీరు మీ డైలీ రొటీన్ లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అలానే స్క్రబ్ లో కూడా సాఫ్ట్ గ్రాన్యూల్స్ ఉంటాయి పపాయలో. ఎలాంటి సెన్సిటివ్ స్కిన్ అయినా మీకు ఎలాంటి ర్యాష్ అలాంటిది ఏమీ రాదు. చాలా బాగా యూజ్ చేసుకుంటే మీకు స్కిన్ మీద డెడ్ స్కిన్ అంతా కూడా పోతుంది.
పపాయ స్క్రబ్ తెలుసుకున్నాను అందరికీ సో ఈ ప్రొడక్ట్ నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఈ గ్రాన్యూల్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇందులో రవ్వలా ఉంటుంది కదా పపాయ సీడ్స్ విత్తనాలు అనమాట. సో ఆ గ్రాన్యూల్స్ మీరు ఎక్కడైతే మసాజ్ చేసుకుంటారో మీ స్కిన్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అలానే రిమైనింగ్ ట్యాన్ ఏదైతే ఉందో ఆ ట్యాన్ అంతా క్లీన్ అవ్వడానికి. అండ్ దట్ ఏంటంటే మీ స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, డెడ్ స్కిన్ ఉండదు. ఏదైతే ఆల్రెడీ డెడ్ స్కిన్ ఉందో ఆ డెడ్ స్కిన్ పోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది. గీతలు పడుతుంది. స్క్రబ్ అనేది జస్ట్ మీరు ఒక 5 minutes చేస్తే చాలు. 5 to 2 minutes అంతే. హార్డ్లీ ఎక్కువ టైం ఉంటే ఒక 5 minutes వరకు పర్లేదు. తక్కువ అనిపిస్తే మీరు ఒక 2-3 minutes చాలు, సరిపోతుంది. స్కిన్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ రావడంతో పాటు ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ వస్తుందా మీ అందరికి? ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే వస్తుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది ఫ్రాగ్రెన్స్. చేసేసుకుని తర్వాత కూడా మన స్కిన్ మీద ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి, మీరు గమనిస్తే. అట్లయితే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ వల్ల రావడం జరుగుతుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసేసి ఒక మంచి గుడ్ మాయిశ్చరైజర్ మన దగ్గర ఏముందండి SF9 లో ఏముంది? హైడ్రేషన్ క్రీమ్ ఉంది. కానీ మేడం డ్రై స్కిన్ కాదు. క్రీమ్ ని మీరు నైట్ క్రీమ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ గా యూస్ చేసుకుంటే మీ బాడీలో కొలాజన్ లెవెల్ ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది మీ స్కిన్ మీద. అప్పుడు స్కిన్ మీద ఉన్నటువంటి బ్లాక్ పిగ్మెంట్ ఇదంతా కూడా క్లీన్ అయ్యి మీ స్కిన్ ఫేరింగ్ అవడం అనేది జరుగుతుంది. స్పాటింగ్ అనేది లైటన్ చేస్తుంది. సో ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. కొంచెం అప్లై చేస్తున్నాను. అయిపోయిన తర్వాత మీ స్కిన్ కి క్రీమ్ అబ్జర్వ్ అయిపోయి అంటే స్కిన్ అంటుకోకూడదు. ఇప్పుడు మీరు దానికి చూడలేదు మేడంకి. ఓకే, సో స్కిన్ ఇలా డ్రై అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుని దానిపైన ప్రైమర్ వేసుకుని మేకప్ స్టార్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే ప్రైమర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసేద్దాం. సో సార్ కూడా నేను వైట్నింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. దాన్ని కూడా కవర్ చేస్తుంది. పెట్టుకోవచ్చు, లేదా కాంటాక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా వాడు చిన్న కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా అప్లై చేయలేదు. దాన్ని మొత్తం ఏంటంటే అబ్జర్వ్ చేసి మనకు గ్రీజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఫేస్ మీద జిడ్డు లేకుండా ఈ క్రీమ్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇన్స్టెంట్ గా గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రైమర్. ఓకే, సో మనము బయటకు వెళ్ళేటప్పుడు మనకు స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంటుంది, చెమటలు ఎక్కువ కారిపోతుంటాయి కదా. అటువంటి టైంలో మీరు ఏంటంటే క్రీమ్ అప్లై చేసుకొని ప్రైమర్ దానిపైన కాంపాక్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో బయటకి
అప్లై చేస్తే కొంచెం మీకు వైట్ గా కనిపిస్తుంది. సో అందుకని నేను చాలా లైట్ అప్లికేషన్ చేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ కి బ్లెండ్ అవుతుంది. మేడం కి మేకప్ వేసే టైం కాంపాక్ట్ అనేది కాంపాక్ట్ అనేది చిన్న చిన్న డాట్స్ లాంటివి ఏమైనా కూడా కవర్ చేస్తుంది. హై కవరేజ్ చేస్తుంది. డైలీ రొటీన్ లో స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది. బ్లెండర్ తో మీరు అప్లై చేసుకుంటే మీకు అలవాటు ఉండదు కాబట్టి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అటు ఇటు అప్లై చేసుకున్నా కూడా మొత్తం స్కిన్ అంతా స్మచ్ అయిపోతుంది చాలా ఈజీగా. సో అందుకనే నేను అప్లై చేయట్లేదు. మీరు ఎప్పుడైనా మేకప్ ఎవరికైనా చేసేటప్పుడు వాళ్ళకి ఫేస్ నిండా కనుక హెయిర్ ఉన్నట్లయితే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోమని చెప్పాలి. అప్పుడు మేకప్ ఫినిష్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. రెగ్యులర్ గా యూజ్ చేస్తే లిప్ మీద ఉన్న నల్లదనం అనేది పోతుందండి. అది మెయిన్ ఎజెండా. అందుకని నేను లిప్ గ్లాస్ అనేది అప్లై చేస్తాను సార్కి. అది ఎవరైనా పెట్టుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో మ్యామ్ నేను ఎలా అప్లై చేశానని అడిగితే ఏం చెప్తారు? అందరూ మాట్లాడుతున్నారు. మ్యామ్ క్వశ్చన్స్ వేస్తారు. కాంటాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మ్యామ్ కి ఫేస్ మేకప్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలండి? ఐ మేకప్ చేయాలి కదా. బేసిక్ గా ఐ కేటగిరీకి 5 ఐటమ్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. ఈ 5 ఐటమ్స్ కనుక మీరు సజెస్ట్ చేస్తే మీకు 199 పీవీ అవుతుంది. నేను ఐ షాడో ప్యాలెట్ అప్లై చేస్తున్నాను. మీకు ఐ షాడోలో నేను 6-in-1 ప్యాలెట్ అప్లై చేస్తున్నాను. ఇందులో 4-in-1 ప్యాలెట్ కూడా ఉంది. 18 పీవీ వస్తుందండి ఇది కనుక మీరు ప్రమోట్ చేస్తే. 530 rupees కాస్ట్. ఇది 550 రూపీస్ ఉంటుంది. ఇది కనుక మీరు ప్రమోట్ చేస్తే 18 పీవీ అనేది వస్తుంది మీకు. సరే ఎలా ఉంది ఆఫ్టర్ అప్లికేషన్? బాగుంది కదా. సో ఇది కూడా విటమిన్ ఈలో వస్తుంది. మన దగ్గర ఈ ఐ పెన్సిల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే చాలా మందికి కారణం లేకుండా కంటి నుంచి ఉత్తునే నీళ్ళు వస్తూ ఉంటాయి అవునా. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఐ పెన్సిల్ని సజెస్ట్ చేయొచ్చు. ఆ వాటర్ ఏదైతే కంటిన్యూస్గా వస్తూ ఉందో అది ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ అన్నమాట. అది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది కోల్డ్ బేస్ వస్తుంది. కాజల్ వన్స్లో అప్లై చేస్తే చాలు. స్మజ్ ఫ్రీ కూడా. కంటి నిండా అయిపోతుంది స్మజ్. పైకి మాత్రమే పెన్సిల్ చూడండి, జస్ట్ సీలింగ్ చూడండి. ఓకేనా? ఓకే. ఇది జస్ట్ 290 రూపీస్ అండి. దీనికి మీరు ప్రమోట్ చేస్తే మీకు 9 పీవీ వస్తుంది. 20 పీవీ వస్తుంది. Second question.
ఇప్పుడు వేరియేషన్ తెలుస్తుందా మ్యామ్? 10 రెక్కలు ఉన్నాయి కదా, ఇది జస్ట్ 550 రూపీస్ మాత్రమే కాస్ట్. ఇది కూడా మీకు 18 ml వస్తుంది. అండ్ మీ మస్కారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వ్యాక్స్ బేస్ వస్తుంది అనమాట. కంప్లీట్గా ఇది డ్రై అయిపోవడం, లిక్విడ్ అంతా అయిపోవడం, ఒలిగిపోవడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇది వ్యాక్స్ కంటెంట్ వస్తుంది. అలాగే ఇది అప్లై చేసుకున్నప్పుడు ఈ రెప్పలు అనేవి బరువుగా ఉండవు. ఆర్టిఫిషియల్ లైసెస్ పెట్టుకుంటారు చూసారా, సో అలా మీకు అత్తే చక్కగా చాలా బాగా అందంగా కనిపిస్తాయి. నేను మీకు అప్లికేషన్ చూపిస్తాను. ఎవరికైతే ఈ రెక్కలు పలుచగా ఉంటాయో జస్ట్ కిందకి చూడండి, అలా చూడండి, బ్రష్ చూడండి, కిందకి చూడండి. ఎవరికైతే రెక్కలు పలుచగా ఉంటాయో ఇది యూజ్ చేస్తే మీకు వాల్యూమింగ్ అంటారు. సో ఈ రెక్కలు అనేవి చాలా ఒత్తుగా కనిపిస్తాయి. కిందకే చూడండి, బ్రష్ చూడండి, కిందకి చూడండి, కింద ఫ్లో చూడండి. సో ఇప్పుడు చూసారా ఈ ల్యాషెస్ ఎలా ఉన్నాయి, ఈ ల్యాషెస్ ఎలా ఉన్నాయి. మీ ఫేస్ అంతా ఈ కలర్ అయిపోవడం, కిందకి వచ్చేయడం అట్లాంటిది ఏమీ జరగదు. ఇది వాటర్ ప్రూఫ్. ఈ రెక్కలు అనేవి ఇలానే ఉంటాయి. మీరు మేకప్ రిమూవర్తో క్లీన్ చేసుకుంటేనే ఈ కలర్ అనేది పోతుంది అనమాట. లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను మనకి. సో బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే అందులో ఏమైనా మిస్టేక్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని కవర్ చేసి మనకి అందమైన లుక్ ఇస్తుంది. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, జెంట్స్ అనుకోండి, ఎవరికైనా పార్లర్ వాళ్ళకి లేదంటే ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాలంటే జస్ట్ వాళ్ళు ప్రోడక్ట్ తీసుకెళ్ళి చూపిస్తారు. అదే లేడీస్ అనుకోండి, మీకు అడిషనల్ బెనిఫిట్ ఏంటి, మీరు అప్లై చేసి చూపించచ్చు. ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి చూపించడానికి మనం అప్లై చేసి ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది ఇందాక లిప్స్టిక్ అనగానే నా ఫేస్ తీసుకోరు కదా, మనం అప్లై చేసి చూపిస్తేనే కదా తీసుకోలేదు. కరెక్టా కదా? సో నేను ఇక్కడ మీకు డైలీ అప్లై చేయమని చెప్పట్లేదు. సింపుల్ మేకప్, కాంపాక్ట్ పౌడర్, కాజల్, లిప్స్టిక్ మీకు నచ్చలేదు, లిప్ బామ్ వాడండి. డైలీ లిప్ బామ్ వాడితే చాలా మంచిది. లిప్స్ డ్రై అవ్వవు, లిప్స్ బ్లాక్నెస్ పోతుంది, లిప్స్ మీద ఏదైనా ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉన్నా పోతుంది లిప్ బామ్ యూజ్ చేస్తే. కానీ లిప్స్టిక్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇంటికి వెళ్తే మనం హౌస్ వైఫ్, ఎవరు అడగరు మనం ఎలా ఉంటాం. కరెక్టే కదా? సో బయట మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు అప్లై చేయండి. మీటింగ్ అయిపోయాక రిమూవ్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. సో మీరు అప్లై చేసి వెళ్తే ఆ పర్సన్ ఎదుటి పర్సన్ చూడంగానే లిప్స్టిక్ నచ్చింది అనుకోండి, ఏ బ్రాండ్ వాడుతున్నారండి, మీ లిప్స్టిక్ బాగుందని అడుగుతారు. లేడీస్ తెలుసు కదా, ఫస్ట్ ఎదురు ఏం పెట్టుకొని వచ్చారనేది అబ్జర్వ్ చేస్తారు. అప్లై చేయకుండా మా దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒక బ్యూటిషియన్కి చెప్తే ఎందుకు తీసుకుంటారు వాళ్ళు. కరెక్టా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనల్ని మనం గ్రూప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ మైండ్ సెట్ని పక్కన పెట్టి ఫస్ట్ వాడడం స్టార్ట్ చేయండి. సింపుల్గా కాజల్ పెన్సిల్ వాడండి, కాంపాక్ట్ వాడండి, లైట్ ఒక లిప్స్టిక్ ట్రై చేయండి. లిప్స్టిక్ అనేది లిప్స్ కలర్ఫుల్ కొట్టడమే కాదు, లిప్స్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా లిప్స్టిక్ కాపాడుతుంది. అలాగే మనకు ఒక మంచి కలర్ఫుల్ కూడా ఇస్తుంది అనమాట. అది లిప్స్టిక్ యొక్క స్పెషాలిటీ. ఆఫ్టర్ లంచ్ మనం మాట్లాడుకుందాం మేకప్ గురించి, రైట్? లిప్స్టిక్ పెట్టుకున్నాక బాగా కనిపిస్తున్నారా లేదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మేకప్ ప్రోడక్ట్స్ చెప్పే కంటే అప్లా పారాబిన్ ఫ్రీ, ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% గ్యారంటీ ఉంటుంది, క్వాలిటీ ఫ్రీ, అనిమల్స్ మీద టెస్ట్ చేయం. మన ప్రోడక్ట్స్ అన్ని హలాల్ సర్టిఫైడ్. అంటే అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్స్. సో కాబట్టి ఎవరైనా కస్టమర్స్ అడిగారు, బ్యూటీ పార్లర్స్ వాళ్ళు అడిగారు అనుకోండి, మీ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి, బయట మార్కెట్లో చాలా రకాల కలర్ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ చెప్తే చాలు. మన దగ్గర హలాల్ సర్టిఫికేట్ ఉంది, మన దగ్గర ప్రూఫ్ ఉంది మన ప్రోడక్ట్స్ అన్ని కూడా. అలాగే మన ప్రోడక్ట్స్ అనిమల్స్ మీద టెస్ట్ చేయము, కెమికల్స్ ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మేకప్ ప్రోడక్ట్స్ కాన్ఫిడెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అందరూ కూడా సింపుల్ మేకప్ లాగా రావాలి. వస్తారా? ఆ రోజు ఆబ్సెంట్ నేర్చుకోకపోతే
క్లాప్స్ కొడుతుంది ఎలా అనిపిస్తుంది? ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చిందా లేదా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సాయి సార్ అడగండి.